విత్తనాల కొరతపై సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ ప్రచారాలను నమ్మొద్దన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. వానాకాలం పంటకు కావాల్సిన విత్తనాలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు రాకుండా ఉండేందుకు రాష్ట్రంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామన్నారు. పెద్దపల్లి జిల్లాలోని కలెక్టరేట్లో రామగుండం సిపి శ్రీనివాసులు వ్యవసాయ అధికారి ఆదిరెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు కలెక్టర్ ముజామిల్ ఖాన్. మేము గ్రూప్స్ క్రియేట్ చేసుకొని ఊర్లో ఉన్న పెద్దలతో మేము గ్రూప్స్ క్రియేట్ చేసుకొని ఇంటెలిజెన్స్ అనేది కంటిన్యూస్గా కలెక్ట్ చేస్తూ పోతున్నాం. ఎక్కడైనా ఎవరైనా అమ్ముతున్నారా, అన్లైసెన్స్ డీలర్ ఎవరైనా గ్రామంకి వచ్చారా, పక్క రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చి మన రాష్ట్రంలో అమ్మడానికి ప్రయత్నిస్తున్నారా, ముందుగానే కేసు పెట్టిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ గ్రామంలోకి వచ్చి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారా, ఇవన్నీ మేము రియల్ టైం బేసిస్లో ఇంటెలిజెన్స్ తెప్పించుకుంటున్నాం. గ్రామం నుంచి ఆ ఇన్ఫర్మేషన్ పైన యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము మండల స్థాయి టీమ్స్ని క్రియేట్ చేస్తున్నాం. ఈ టీమ్స్లో పోలీస్ శాఖతో సహా రెవెన్యూ అండ్ అగ్రికల్చర్ అండ్ సీడ్ సర్టిఫికేషన్ ఎక్స్పర్ట్స్ని పెట్టడం జరిగింది. ఈ శాఖ ఎక్కడ కానీ ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఇమ్మీడియట్గా వెళ్ళి తనిఖీ చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ లాగా వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆఖరిగా కాల్ సెంటర్ అనేది కూడా ఒకటి కలెక్టరేట్లో పెట్టడం జరిగింది. ఈ నంబర్ ప్రెస్ ద్వారా అందరికీ కూడా అందించడం జరుగుతుంది. 9573951060 9573951060 అనే కాల్ సెంటర్ పెట్టింది. ఇది సెంట్రలైజ్డ్ కాల్ సెంటర్ అండి. మా రైతు మిత్రులకి ఎటువంటి కష్టం ఉన్నా కానీ, ఎటువంటి అపోహ ఉన్నా కానీ మీరు ఈ నంబర్కి ఫోన్ చేస్తే సరిపోతుంది. మేము ఆ కాల్ని తీసుకొని తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకుంటాం. మీకున్న డౌట్స్ని, మీకున్న అపోహల్ని మేము దూరం చేయడానికి ప్రయత్నిస్తాం. షార్ట్ టర్మ్ సప్లై షార్టేజ్ ఉండొచ్చు, అంటే ఒక రోజు 2 రోజులు ఆ సప్లై రాక, ట్రాన్స్పోర్ట్ రాక నేను అన్నట్టు అకాల వర్షాల వల్ల. కానీ మేము 2-3 రోజుల లోపల జిల్లాలో అవసరం ఉన్న వసతులు అన్నీ ఆల్రెడీ స్టేషన్ చేసి ఉన్నాయి. దానికన్నా 50% సర్ప్లస్ కూడా మేము 3-4 రోజుల్లో స్టేషన్ చేస్తామనే నమ్మకం మీ అందరికీ కల్పిస్తున్నాను. కంపెనీస్ బై సర్టిఫైడ్ విత్తనాలు మాత్రమే వాడాలి. అవి కాకుండా ఇలాంటి రకరకాలుగా విత్తనాలన్నీ భ్రమింపజేస్తూ లేకపోతే బ్యాన్ చేసిన విత్తనాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ HT కానీ, హెర్బిసైడ్ టాలరెంట్ విత్తనాలు కానీ, తర్వాత బ్యాసిలస్ టర్జిన్జెన్సిస్ అని BT3 రకం విత్తనాలు విచ్ ఆర్ బ్యాన్డ్ ఇన్ తెలంగాణ. సో ఈ బ్యాన్ చేసిన విత్తనాలని వేరే రాష్ట్రం నుంచి తెస్తున్నారు. రీసెంట్గా మేము కేసులు పట్టడం జరిగింది. ఇంక్లూడింగ్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్, హోర్డింగ్ అంటే నిల్వ చేసుకోవడము, ట్రాన్స్పోర్ట్ చేయడము, తర్వాత కొనడము, అమ్మడము. సో వీళ్ళకి ఈ యొక్క హరిలో ఏదో ఈ విత్తనాలు వేస్తే ఒక రీసెర్చ్ ఎందుకు ఈ విత్తనాలు కొంటున్నారని మేము రీసెర్చ్ చేస్తే ఈ BT3 విత్తనాల్లో వేసినప్పుడు ఏదైతే కలుపు మొక్కలు పెరుగుతాయో, కలుపు మొక్కలు పెరిగినప్పుడు యాన్యువల్గా తీయాల్సిన అవసరం ఉండదట. ఓన్లీ హెర్బిసైడ్ వేసేస్తే ఆ కలుపు మొక్క చచ్చిపోతుంది, కానీ ఈ BT విత్తనం చచ్చిపోదు. సో రైతుకు చాలా ఈజీగా పని అండ్ కలుపుకు తీయడానికి వర్కర్స్ని వాళ్ళకి పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదని ఇది వాడడానికి అది ముందుకు వస్తున్నారు, వాటిని కొనుక్కుంటున్నారు అని. యాక్చువల్గా ఎవరైతే ఇవి అమ్ముతున్నారో అవన్నీ ఇంట్లో పెట్టుకు అమ్ముకుంటున్నారు, బయట తెచ్చుకొని. దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ లైసెన్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ లైసెన్స్ కానీ, సీడ్ లైసెన్స్ కానీ, ఏదైనా అమ్మకం చేసే లైసెన్స్ ఏ లైసెన్స్లు లేవు వాళ్ళకి. ఇంట్లో పెట్టుకొని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవి కూడా వేరే రాష్ట్రం తెస్తున్నారు. రీసెంట్గా ఒక కేసులు కూడా చేశాము. తర్వాత అలాంగ్ విత్ అక్యూజ్డ్ని, తర్వాత విత్తనాలని, దాని తర్వాత లారీస్ని కూడా సీజ్ చేశాము. ఇప్పటికి కూడా ఇన్ఫర్మేషన్ పెట్టున్నాము. అలాగే ఇప్పుడు ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి మండలాల్లో SHO, అక్కడ ఉన్న SHO, తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్, సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్, వీళ్ళందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే ఉన్నారో అపాయింట్ చేసిన వాళ్ళందరూ ఒక టీమ్గా ఉన్నారు. అలాగే మేము చెక్ పోస్టులు కూడా పెట్టాము. ఇప్పుడు ఏది ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ ఎక్కడైతే మాకు బార్డర్ ఉంటుందో కమిషనర్ అయితే అది కూడా పెట్టాము.